హాయ్ గైస్, వెల్కమ్ టు ద 30 డిసెంబర్ 2020. అంటే ఈ యొక్క హిందూ పేపర్ టోటల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలామంది అడుగుతున్నారండి. సో వాళ్ళ గురించి ఈ యొక్క టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి కొంచెం అంటే ఏంటంటే నాకు కొంచెం నా టైం కన్స్టెంట్ అనేది సరిగ్గా లేక నేను జాబ్ చూసుకోవాలా. సో ఇవన్నీ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండి చేయలేకపోయాను. అన్నాడు చేయాలనుంది ఇంతకుముందు ఎప్పటి నుంచో కూడా, కానీ చేయలేకపోయాను. సో అందుకోసం ఇప్పుడు ఓకే ఒకసారి ట్రై చేద్దాం చూద్దామని చేస్తున్నాను. సో దీనికి చెప్పబోయే ముందండి ఒక చిన్న అనౌన్స్మెంట్. సో నేను కింద నా యూపీఐ లింక్ ఇస్తున్నాను. అంటే ఎవరైనా కానీ మీకు నిజంగా నా సెషన్ అనేది మీకు బాగా రిసోర్స్ఫుల్గా ఉంటే కనుక మీరు ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే, యాక్చువల్గా మనం చదువుకునేటప్పుడు మన ఫ్రెండ్ ఎవడైనా ఏదైనా చెప్పాడు అనుకోండి, వాడికి ఏదో పార్టీ లాంటిది ఇస్తాం కదా. సో నా క్లాస్ కూడా మీకు రిసోర్స్ఫుల్గా అనిపిస్తే కనుక కింద డొనేట్ చేయండి. ఎందుకంటే అండి ఈ మధ్యకాలంలో నాకు ఈ జాబ్ చూసుకుంటూ నాకు అది బాగా బర్డెన్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు సో మంచి వ్యూస్ వస్తాయి, ఒక యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది. సో నేను ఇంకా దీంట్లో కంటిన్యూ అవ్వచ్చు, నా గవర్నమెంట్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వచ్చు అనుకున్నాను. కానీ వ్యూస్ అనేది రెస్పాన్స్ అనేది చాలా తక్కువ ఉంది. సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ డైలీ చూసేవాళ్ళు అనేవాళ్ళు తక్కువగా ఉంటున్నారు అనమాట. సో దానివల్ల నాకు యూట్యూబ్ నుంచి ఎటువంటి ఇన్కమ్ లేదు. 1.5 year అయినప్పటికీ ఎటువంటి ఇన్కమ్ లేదు, మానిటైజేషన్ వచ్చినా కానీ. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇన్కమ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉందన్నమాట. సో ఒకవేళ నాకు కనుక ఏదైనా ఇన్కమ్ వచ్చిందనుకోండి, నేను ఇంకా ఎక్సెసివ్ టైం అనేది దీనికి కేటాయించడానికి సరిపోతుంది. దాంతోపాటు ఏంటి అంటే నేను ఇంకా ఏమన్నా దీనికి సంబంధించినటువంటి నేను ఇప్పుడు ఆపరేట్ చేసే ఆపరేటర్స్ అన్నీ కూడా చాలా అంటే లో కాస్ట్ ఆపరేటర్స్ అనమాట. సో మంచి ఆపరేటర్స్ కొనుక్కోవచ్చు. నాకు ఎకనామికల్గా సపోర్ట్ ఉంటుంది, నాకు కూడా ఏది పర్సనల్గా కూడా సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఏంటంటే నా యొక్క అంటే నా టీచింగ్ స్టైల్ అనేది మీకు నచ్చితే కనుక నేను మీ ముందు పెడుతున్నాను. యాక్చువల్గా నా టీచింగ్ స్టైల్ అనేది ముందు చెప్తున్నాను. మీకు నచ్చితే అంటే కష్టం నాదండి, ఇంకా మీరు ఆ కష్టానికి సంబంధించినటువంటి రేటు కట్టడం మీదే. చాలామంది ఏం చేస్తారు, జాయిన్ అని చెప్పేసి యూట్యూబ్లో పెడతారు. సో దాన్ని 800 900 అని పెడతారు. సగం 50% యూట్యూబ్కి ఇవ్వాలి, 50% వీడు తీసుకోవాలి. అంటే 900 పెట్టాడు అనుకోండి, 450 వాళ్ళకి 450 నాకు. సో మీ ఇన్కమ్ని నేను అలాంటి పెద్ద పెద్ద బడా కంపెనీల చేతుల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. సో మీకు రియల్గా నచ్చితే కనుక, నా సెషన్ అనేది మీకు నచ్చితే కనుక, మీకు ఎంత తోచితే అంత మీరు ఒక ఫ్రెండ్కి ఒక బిర్యానీ పార్టీ ఇచ్చారనుకోండి, ఎంత ఖర్చు అవుతుందో అంత మీరు డొనేట్ చేసినా పర్లేదు. సో దానివల్ల ఏంటంటే నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. సో నా టీచింగ్ స్కిల్స్ అనేవి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లకు వెళ్తామండి, 1,00,000 పే చేస్తున్నారు ఒక్కొక్క సివిల్ సర్వీస్. కానీ ఈవెన్ మినిమం బ్యాంక్ వెళ్ళినా కానీ 10,000 పే చేస్తున్నారు. సో వాళ్ళు ఫిక్స్ చేశారు వాళ్ళ యొక్క వాల్యూ అనేది, వాళ్ళ టీచింగ్ వాల్యూ అనేది వాళ్ళు ఫిక్స్ చేశారు. సో నా టీచింగ్ వాల్యూ మిమ్మల్ని ఫిక్స్ చేయమంటున్నాను. సో నా దగ్గర నచ్చితే, ఒకవేళ నచ్చితే చేస్తే కనుక నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో నేను ఎక్కువ కాలం అనేది ఇంకా ఛానల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను పూర్తిగా ఎటువంటి ఆదాయం లేకుండా ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేను కదా. ఒకవేళ మీరు ఎక్కడ బాగా కొంచెం ఒక మంచి ఇన్కమ్ అనేది వచ్చిందనుకోండి, నేను ఇన్కమ్ కోసమైనా కానీ మీకోసం ఎక్కువ కష్టపడే అవకాశం ఉంటుంది అనమాట. సో నేను ఇంకా మరిన్ని వీడియోస్, ఇంకా దీనికి సంబంధించిన టీచింగ్ సంబంధించిన వీడియోస్ మీరు చేయాలంటే కనుక ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. నా యొక్క యూపీఐ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. 90308377 HDFC @YBL. ఇది నా యూపీఐ అండి, నేను ఐడి అండి. నీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండే కనుక ఎవరైనా, అక్కడ ఫోర్స్ ఏం లేదండి, జస్ట్ నా యొక్క టీచింగ్ స్కిల్స్ని మీ ముందు పెడుతున్నాను. సో నా టీచింగ్ స్కిల్స్కి వాల్యూ కట్టాల్సింది మీరు ఎంత పే చేస్తారా, అది మీరు వన్ టైం సెటిల్మెంట్ చేస్తారా, మంత్లీ ఇస్తారా, అది మీ ఇష్టం. అది నేను ఇంత డిమాండ్ చేయడం అలాంటిది ఏం లేదు. సో జస్ట్ నాకేంటంటే చెప్తున్నాను, నా యొక్క ఎకనామిక్ కండిషన్ మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఓకే, నచ్చపోతే వదిలేయండి, మరీ బ్యాడ్ కామెంట్ అలాంటివి రాయొద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ మనం ఈ యొక్క 30 డిసెంబర్లో మనం కనుక చూస్తే అండి, మెయిన్ ఆర్టికల్స్ అనేవి మనం చూసుకుంటే, ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది మనం కనుక చూస్తే ఏంటి అంటే, ఈ యొక్క ఫార్మర్స్ సంబంధించినటువంటి ఈ యొక్క చర్చలు 6 రౌండ్ చర్చలు అనేవి జరపడానికి ఈరోజు స్టార్ట్ చేసిందనమాట. అంటే ఈరోజు చర్చలు జరపడానికి అనమాట. ఈ యొక్క మోర్చా అనేది ఏంటి అంటే, ఈ యొక్క ఫార్మర్స్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఒక గ్రూప్ అనమాట. 500 దీంట్లో దగ్గర 500 ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఏంటి, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఫార్మింగ్ లాస్ 3 చట్టాలు ఉన్నాయన్నమాట. అది పూర్తిగా వాటిని రిపీల్ చేయాలి, అంటే పూర్తిగా తొలగించాలి అని చెప్పేసి వాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు అనమాట. దానికి సంబంధించినటువంటి ఎజిటేషన్ కూడా మనం కొంతకాలం చూస్తూనే ఉన్నాం అనమాట. ఈ యొక్క దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎజిటేషన్ చేయడానికి సంబంధించినటువంటి 6 రౌండ్ల చర్చలు అనేవి ఈరోజు జరుగుతున్నాయి అనమాట. సో ఇక మనం నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి డిఫికల్ట్ వర్డ్స్ అనేది, అంటే ప్రతి ఆర్టికల్కి సంబంధించిన డిఫికల్ట్ వర్డ్స్ అని తయారు చేశారండి. మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పెడుతున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ అంటే నేను మెయిన్ చెప్తున్నానండి. అంటే మనకి ఏవైతే అవసరం ఉంటాయో అయ్యే చెప్తున్నాను. స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఉన్నాయి, పెద్దగా ఏ ఇంపార్టెంట్ కాదు. మనం ఏం చదవాలో అనేది ఒక ఐడియా కనుకుంటే ఇవన్నీ కూడా హెడ్లైన్స్ ఊరికి జస్ట్ చూసి వదిలేయడం అనమాట.
తర్వాత మనం ఇది ఒకటి చూడాలన్నమాట. ఇది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని కుప్పం జిల్లాలో, కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 3 గ్రామాలు అనమాట. ఆ 3 గ్రామాల పరిస్థితి ఎలా ఉందంటే, ఈ యొక్క అంటే అతి ప్రాచీనమైనటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో దాన్నే వాడుతున్నారనమాట. అంటే అక్కడ ఉమెన్స్ అనేవాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఎవరైనా కానీ మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి వచ్చిందనుకోండి, అదే మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటాం కదా, ఆడవాళ్ళకి వస్తాయి కదా, ఆ మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్ అని అంటే మరి తెలుగులో అంటే ముట్టు ఏదో అంటారు, అంటూ ముట్టు అంటారు. సో అది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఊరతలో ఆ 3 గ్రామాలకు సంబంధించినటువంటి కామన్గా ఒక చిన్న గుడిసె లాంటిదో లేదా సంథింగ్ ఇల్లు లాంటిది ఒకటి ఉందన్నమాట. సో దాంట్లో ఏం చేయాలంటే వాళ్ళు పోయి ఆ 5 రోజులు అక్కడే ఉండాలి. అక్కడ సరిగా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉండదు, సో శానిటేషన్ అనేది నీట్గా ఉండదు, బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు. తర్వాత అది అరణ్య మధ్యలో ఉంటుంది కాబట్టి పాములు వాటి నుంచి వచ్చే సమస్య అనేది అక్కడ ఆ ఊర్లో ఉందన్నమాట. ఆ గ్రామం పేరు ఏంటంటే ఈ యొక్క తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్ బార్డర్ దగ్గరలో ఉందన్నమాట. ఇది కుప్పం జిల్లాలో ఉంది, కుప్పం నియోజకవర్గంలో ఉందన్నమాట. ఉరి నయనపల్లి ఒకటి, తర్వాత ఉరి నయనపల్లి కొట్టూరు ఒకటి, తర్వాత పాలెం, ఉరి నాయనపల్లి పాలెం, ఈ 3 ఊరులు ఒక సెంటర్లో ఒక ఇల్లు ఉంటుందన్నమాట. అందరూ ఏ ఆడవాళ్ళు వచ్చినా కానీ అక్కడే ఉండాలి. దాంతోపాటు పిల్లల కన్నా తర్వాత ఆ పిల్లలను తీసుకొని కొంతకాలం ఏదైతే ఉందో అంటు సమయంలో ఆ యొక్క బాలింత కూడా అక్కడే ఉండాలన్నమాట. సో అక్కడ రకరకాలైన సమస్యలు అనేవి ఉన్నాయి. అక్కడ వన్యమృగాలు వచ్చి వాళ్ళ మీద దాడి చేసిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అక్కడ ఇవే కాకుండా చాలా రకాలైనటువంటి దురాచారాలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ప్రజలు ఎవరు కూడా చెప్పులు అనే వాటిని వేసుకోరు, చెప్పులు లేకుండానే తిరుగుతూ ఉంటారనమాట. సో అలాంటి కల్చర్ అనేది ఉంది. ఆ ఊర్లో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇది గత కొన్ని జనరేషన్స్గా ఇలాంటి విధానాలు అనేవి వస్తున్నాయి, వీటిని మార్చలేము. వీటిని మార్చాలి అంటే ఎవరు కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు వచ్చి దీనికి సంబంధించిన ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలనుకున్నారు. గ్రామం మొత్తానికి ఫ్రీగా చెప్పులు కూడా పంపిణీ చేశారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఆ చెప్పులన్నీ చెత్తపుట్లో పడేశారని చెప్పేసి ఆ గ్రామ పెద్దలు చెప్తున్నారనమాట. సో ఇప్పటికీ కూడా అలాంటి భయంకరమైనటువంటి కస్టమ్స్ అనమాట. సో దానికి సంబంధించి ఒక మంచి పక్కా గృహాన్ని అనేది నిర్మించారనమాట. ఇప్పటికీ ఆ యొక్క దుర్భరమైన పరిస్థితి నుంచి బయటపడేయడం కోసం. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలాగో వాళ్ళ విధానం మార్చుకోవట్లేదు, కనీసం ఆ ఆడవాళ్ళకన్నా కానీ కొంచెం మంచి ఆశ్రయం కలిగించే విధంగా ఆ భవంతి అనేది నిర్మించారనమాట. సో ఇలాంటి మనం తెలుసుకోవాలంటే సోషల్ కస్టమ్స్ అనమాట. ఇలాంటి వాటి గురించి ఆర్టికల్స్ ఎక్కడొచ్చినా ఏ రాష్ట్రానికి సంబంధించిందైనా చూడాలన్నమాట. నెక్స్ట్ ఇక ఏపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కీర్తించారనమాట. లౌడెడ్ అంటే ఏంటంటే కీర్తించడం అనమాట. దేనికోసం చైల్డ్ ర్యాబర్ అనేది పూర్తిగా నిర్మూలించారన్నమాట మన ఆంధ్రప్రదేశ్లో. ఇది చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం చైల్డ్ ల్యాబర్ అనేది ఎరాడికేట్ అయిపోయిందనమాట, ఎక్కువ లేకుండా పోయిందనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్స్ అనేవి మనం కనుక చూస్తే ఏంటంటే ఇంకా ఈ పేజీలో పెద్దగా ఏం లేవు. స్టేట్ హ్యావ్ సపరేట్ కమిషన్ ఫర్ ఎస్టీస్, అంటే ఇక సపరేట్ కమిషన్ అనేదాన్ని ఎస్టీస్కి ఏర్పాటు చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం చెప్పారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఏదైనా కానీ సమస్యలు ఏదైనా వచ్చినా కానీ అంటే ఈ యొక్క కమిషన్ ఏం చేస్తుందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సమస్యలన్నింటినీ వాళ్ళే చూస్తారన్నమాట. దీంట్లో అట్రాసిటీస్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద జరిగినటువంటి అట్రాసిటీస్ కావచ్చు, ఏవైనా కానీ వీటి కిందకే వస్తాయి అన్నమాట. సో వాళ్ళకి 6% ఏదైతే ఇక రిజర్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ కమిషన్లో భాగంగానే దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. దాంట్లో ఉన్న రిజర్వేషన్లో భాగంగానే అని చెప్పేసి మన ఆంధ్రాలో ఒక సపరేట్ కమిషన్ అంటే ఓన్లీ ఎస్టీ వాళ్ళకే సపరేట్ కమిషన్ అనేది ఉంది. నెక్స్ట్ మాకు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ యొక్క మనుషులకి జంతువులకి మధ్య ఈ యొక్క గొడవలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. అంటే వైల్డ్ ఎలిఫెంట్ ఏదైతే ఉందో జంబూ అనే అక్కడ చిత్తూరులో అనమాట, అదేంటి ఆ గ్రామాల్లో మీద వచ్చి పడి గ్రామస్తులను చంపేస్తున్నాయి. దాని కారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరంలో 2020లో ఒక 3 గ్రామస్తులు చనిపోయారు, అలానే 3 ఏనుగులు కూడా చనిపోయినాయి అనమాట. సో ఇలాంటి పరిస్థితులు అనేవి తలెత్తున్నాయి. ఎంత కారణం ఏంటి అంటే మనం ఎక్కువగా అరణ్యాలకు దగ్గరలో అరణ్యాల్లోకి చొచ్చుకుపోవటమే. అంటే అరణ్యాల్లో ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా జంతువుల కోసం, వైల్డ్ యానిమల్స్ కోసం ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాము, మన జీవనం కోసం వాటిని అరణ్యాల్లోకి ఎక్కువగా జంతువుల దగ్గరికి ఎక్కువ పోతున్నాం. దానివల్ల రోగాలు వస్తున్నాయి. ఇలాంటి మ్యాన్ యానిమల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కూడా జరుగుతూ ఉందన్నమాట. సో ఇక నెక్స్ట్ మన పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేవండి ఈ పేపర్లో, మన ఈ పేజీలో. ఇక నెక్స్ట్ అండి ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ అనేది మనం ఆల్రెడీ కాషన్ పే అనేది చెప్పేసాం. దీనికి సంబంధించి ఈ కాషన్ పే అనేది మనం కనుక చూస్తే మార్నింగ్ COVID-19 సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మార్నింగ్ వీడియో పెట్టానండి. ఈ 2 ఆర్టికల్స్ ఏవైతే ఈ 2 మంచి ఆర్టికల్స్ అండి. బిలిగర్డ్ ఖాన్ అనేది కూడా చెప్పాం, సమస్యలతో చుట్టుముట్టినటువంటి ఖాన్ అని కూడా చెప్పాం. ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ముందు ఆ వీడియో చూడండి, తర్వాత ఇది చూడండి. ఇప్పుడు మనకు గ్లోబల్ ఏంజిల్ టు ద ఫార్మర్ ప్రొటెస్ట్, అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సమస్య అనేది మన భారతదేశానికి సంబంధించిందే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య అనమాట. అంటే రాబోయే కాలంలో ఈ సమస్య వల్ల ఈ ఫార్మర్కి వచ్చే ఈ చట్టాల వల్ల ఏమవుతుందంటే పూర్తిగా బిజినెస్ ఏదైతే ఉందో ఫారెన్లో ఉన్నటువంటి బిజినెస్ కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే
చూసుకుంటే ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇప్పుడు ఏంటి, చాలా వరకు ఈ యొక్క సిస్టంలో మెయిన్ మనం ఎక్కువగా మాట్లాడుకునే దాని గురించి ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. ఏది ముఖ్యంగా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే ఈ యొక్క ప్రజల కోసం ఎవరైతే ఉంటారో, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎవరు ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది. దేని కిందకి ఇస్తుంది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది అంటే, గవర్నమెంట్ తన యొక్క అవసరాల నిమిత్తం అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఉంది మన ప్రభుత్వానికి. అంటే ఎవరైతే పేదలు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఫ్రీగా ఆహారాన్ని పంపిణీ చేస్తారన్నమాట. ఆ ఆహారాన్ని ఎవరి దగ్గర నుంచి కొంటారు, రైతుల దగ్గర నుంచో కొంటారు. ఆ రైతుల దగ్గర నుంచి కొనేటప్పుడు వాళ్ళు ఆ యొక్క ఏదైతే కొంటున్నారో దానికి ఇంత సపోర్ట్ ప్రైస్ అంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఇంత పెట్టి కొనుక్కుంటుంది అనమాట. ఇప్పుడు వడ్లు ఉందనుకోండి, క్వింటాల్ 1000 రూపాయలు లేకపోతే 2000, 1500 రేటు పెడుతుంది అనమాట. సో భారతదేశం మొత్తం కూడా ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసులు అన్నీ కూడా అదే రేటు పెట్టి కొనుక్కోవాలన్నమాట. సో మన మార్కెట్లో ఇంకా చూస్తే వాటికన్నా ఎక్సెస్ ఉన్నాయి అంటే గవర్నమెంటే అంత ఇస్తుంది కాబట్టి ఎంత నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలకైనా అంతకన్నా తక్కువ అనేది మార్కెట్లో అమ్మకూడదు అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సపోర్ట్ ప్రైస్ అనేది కనుక మిస్ అయింది అనుకోండి, సో ఏమవుతుంది, గవర్నమెంట్ సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు అనుకోండి, ఇంకెవడు ఇష్టం వచ్చిన రేటు అంటే రైతుకి నష్టం కలిగించే విధంగా ఉంటుందని మనం అందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు అనమాట. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క నష్టాన్ని అనేది మనం ఏమైనా చూస్తే చాలా వరకు ఎక్కువ నష్టం అనేది ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైసే కాదు, రకరకాల అంశాలు అనేవి ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రీక్రియేషన్ ఆఫ్ కొలోనియల్ టైమ్స్ అంటే ఇప్పుడు కొలోనియల్ టైమ్స్ అంటే ఏంటంటే ఒకప్పుడు బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అలాంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి ఉత్పన్నమయ్యే విధంగా ఇప్పుడు పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. మనకైనా చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్, కెనడా అండ్ యూరోపియన్ యూనియన్, ఇప్పుడు ఈ 3 దేశాలు ఈ ముఖ్యంగా మనం ఏమైనా చూసుకుంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ దేశాలు అనేవి చల్లగా ఉంటాయి, ఎక్కువగా కూడా ఈ పర్యావరణానికి అనుకూలంగా ఉండవు పంటలు పండడానికి. వాళ్ళు ఏం చేయాలా, వేరే దేశాల నుంచి వాళ్ళకి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేయాలి. కానీ గత 2 దశాబ్దాలుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డెవలపింగ్ కంట్రీస్ దగ్గర నుంచి కొనట్లేదు వస్తువులు, కొనకుండా ఏం చేస్తున్నారంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి కొంటున్నారనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, డెవలపింగ్ కంట్రీస్ దగ్గర పోయి వాళ్ళ యొక్క ల్యాండ్ అనేది ఫార్మర్స్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళే పండించడం. ఇంతకుముందు మనం ఆల్రెడీ హిస్టరీలో చెప్పాం, ఇండిగో రెవల్యూషన్ అని చెప్పాం. సో అలాంటి విధానం అనేది అవలంబిస్తున్నారు అనమాట. దాని విధానంగా ఏంటంటే వాళ్ళు చెప్పిన పంటే పండించాలి, వాళ్ళు ఏదైతే ఉంటుందో అలా విధానం అనేది డెవలపింగ్ కంట్రీస్లో వస్తుందన్నమాట. మిడ్ 1990స్లో నుంచి కూడా మనకు ఫిలిప్పైన్స్, నెక్స్ట్ బోట్స్వానా, ఇది ఆఫ్రికాలో ఉందన్నమాట. ఇలాంటి దేశాలన్నీ కూడా వీటికి తలొగ్గినాయి అనమాట. సో ఇలాంటి తలొగ్గి అలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. ఇక యుఎస్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అనేవి కూడా ఈ ప్రపంచంలో యొక్క ఆహార ధాన్యాలను ఏం చేస్తున్నాయంటే 2007 నుంచి కూడా వీళ్ళు ఏంటంటే వీటి ద్వారా ఇంధనాలు, పెట్రోల్, డీజిల్ లాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేస్తున్నారు, అంటే బయోఫ్యూయల్ అనేది తయారు చేస్తున్నాయి అనమాట. సో ఈ బయోఫ్యూయల్ తయారు చేయడం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క స్కేర్సిటీ అనేది ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి స్కేర్సిటీ అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు మన భారతదేశం ఏం చేస్తున్నారు, ఇప్పుడు మామూలుగా ఇక ఇలాంటి పరిస్థితులు అనేవి అంటే మనకు ఈ యొక్క కాంట్రాక్ట్ ఫార్మింగ్కి ఇస్తే ఈ యొక్క యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే అమెరికా లాంటి, కెనడా లాంటి దేశాలు వచ్చి అలాంటి పరిస్థితులే మన భారతదేశంలో తలెత్తే అవకాశం ఉందన్నమాట. సో దీంతో పాటు ఇంకా ఫుడ్ గ్రెయిన్స్ అనేవి మన కనుక చూసుకుంటే ఏంటి అంటే ఈ యొక్క బిలో పవర్టీ లైన్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా ఈ మధ్య కాలంలో ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా వాటి మీద ఆధారపడుతున్నారు. మనకు 2016 నుంచి కూడా చూసుకుంటే ఏంటంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతిన్నది. 2020 ఎప్పుడైతే పాండమిక్ వచ్చిందో పూర్తిగా డిమాండ్ అనేది పడిపోయిందనమాట. సో ఇలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందన్నమాట. తర్వాత కేస్ ఆఫ్ అన్ఫైర్ ట్రేడ్ అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం, ఈ యొక్క వ్యాపార విధానం అనేది చూస్తే కనుక అంత తప్పులు తడకనమాట, అన్ఫైర్ సరిగా లేదనమాట. మనం కనుక చూస్తే ఈ యొక్క పంజాబ్లో మొత్తం ఒక కుటుంబం అంటే ఒక ఊర్లో, గ్రామంలో 59 గడపలకు సంబంధించినటువంటి ఈ యొక్క రైతులు అనేవాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారనమాట. ఎందుకని, వాళ్ళకి సరైనటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం వల్ల వాళ్ళు అలాంటి పరిస్థితులనే ఏర్పడింది. మనం మిడ్ 1990 నుంచి కూడా చూసుకుంటే కనుక మనకు వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే ఓన్ ప్రైస్ సపోర్ట్ అనేది మెజర్స్ అనేవి మనం మ్యాచ్గా చూసుకుంటే సబ్సిడీస్ అనేవి ఎక్కువగా ఉండటం అనేది ఉందన్నమాట. సో ఫారిన్ కంట్రీస్లో 1990 నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సబ్సిడీస్ ఇవ్వకూడదు అనేవి వాళ్ళు డైరెక్ట్గా కొనుక్కొని వాళ్ళ అకౌంట్ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, వస్తువులు కొనుక్కుంటారు, ఎంత రేటు ఉంటే అంత రేటు కొనుక్కుంటారు. సబ్సిడీ ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అంటే వాళ్ళకి ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఇవ్వాలనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే డైరెక్ట్గా బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇప్పుడు యూరోపియన్ యూనియన్స్ కావచ్చు, యూకే, యూఎస్ లాంటి దేశాల్లో ఉందన్నమాట. సో మన యూఎస్లో కనుక చూసుకుంటే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారనమాట. అంటే వాళ్ళు ఏదైతే ఉందో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇవ్వరు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా వాళ్ళు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. సో ఇలా 2.02 మిలియన్ ఫార్మర్స్ అనే వాళ్ళకి అండ్ వాళ్ళకు డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇలా ట్రాన్స్ఫర్ చేస్తే ఈ యొక్క యూఎస్ యొక్క జీడిపిలో కేవలం 1% మాత్రమే ఖర్చు అయిందనమాట. మన భారతదేశం కనుక అలాంటి విధానాన్ని కనుక అవలంబించింది అనుకోండి, అంటే ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ తీసేసి
ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది అనుకోండి, మన భారతదేశం సంబంధించిన బడ్జెట్లో 50% అమౌంట్ అనేది దీనికే ఖర్చు పెట్టాలా. ఏది కేవలం 120 మిలియన్ల ఫార్మర్లకు మాత్రమే, కొంతవరకు మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతవరకు మినిమం ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ మాత్రమే, మొత్తానికి నాకు ఇస్తే మన భారతదేశం మొత్తం జీడిపి కూడా వాళ్ళకే ఖర్చు పెట్టాలన్నమాట. సో ఇది అనేది ఈ పద్ధతి అనేది కరెక్ట్ అయింది కాదు. అక్కడ యూఎస్లో సరిపోయిందంటే అక్కడ యూఎస్లో ఉన్నటువంటి డాలర్ వాల్యూ, అక్కడ ఆ యొక్క వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతుల సంఖ్య అనేది తక్కువ, అక్కడ జనాభా అనేది తక్కువ. మన భారతదేశంలో జనాభా ఎక్కువ. మన భారతదేశంలో 85% అనే వాళ్ళ జనాభా అంతా కూడా వ్యవసాయం మీదే ఆధారపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్స్ అబౌట్ రీజనబుల్ ప్రైసెస్. ఇప్పుడు ఏంటి అంటే మనకు ఇవన్నీ కాదు, సపోర్ట్ ప్రైస్ ఇవన్నీ కూడా కన్నా కానీ మనం కరెక్ట్గా చెప్పాలంటే సరైనటువంటి ధర అనేది నిర్ధారించాలి. ఇప్పుడు మనం ఏంటి ఎక్కువగా కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు రైతులకు ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ ఒక్కటే సమస్య ఉందా? కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఈ యొక్క రైస్ పండించడం అంటే ఈ యొక్క రైస్ను పండించడంలో మనం కనుక చూసుకుంటే ఎక్కువగా వాటర్ అనేది కావాలి. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో రోజు రోజుకి ఈ యొక్క గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దాని యొక్క మౌలిక సదుపాయాన్ని పెంచాలి. అలా పెంచలేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క రైస్ ఇంటెన్సివ్ అంటే వాటర్ ఇంటెన్సివ్ విధానం ఏదైతే ఉందో, అంటే నీరు తక్కువగా పట్టే పండించగలిగే వ్యవసాయ విధానం ఏదైతే ఉందో దాన్ని అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయాలి. అంతేకాని రైస్ ప్రొడక్షన్ పూర్తిగా ఆపేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. దీని ప్రకారం ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారనమాట. అంటే తలకాయ నొప్పి వచ్చినప్పుడు తలకాయ నొప్పి మంది వేసుకుంటాం కానీ తలకాయ బద్దలు కొట్టుకోం కదా. సో ఏదైనా కానీ సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కారానికి చూడాలి కానీ ఆ సమస్యను నాశనం చేసే విధంగా, అంటే ఆ సమస్య లేకుండా చూసే విధంగా, ఆ పరిస్థితులు లేకుండా చూసే విధంగా చేయకూడదు అని చెప్తుందన్నమాట. సో మన భారతదేశం ఎప్పుడు కూడా రైతులకనే వాళ్ళకి మోసం చేస్తూనే ఉందన్నమాట. మనకు యుఎస్ అనేది ఇంతకుముందు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మేరకి 2018లో ఒక లిస్ట్ అనేది పంపించిందనమాట. దాని ప్రకారం ఏంటంటే 1946 నుంచి 88 వరకు కూడా మన భారతదేశంలో యావరేజ్గా ఈ యొక్క సపోర్ట్ ప్రైస్ అనేది కనుక చూసుకుంటే చాలా తక్కువగా ఇస్తుందన్నమాట. వీళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే డాలర్ వాల్యూని ₹12.50తో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఏది 1886 నుంచి 88 మధ్యలో యావరేజ్ వాళ్ళ ప్రైస్ అనేది లెక్క ప్రకారం ఏదైతే ఆ కాస్ట్ ఉందో దాన్ని కూడా 2018 కూడా అదే క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్నారనమాట. సో 2013-14లో మనకు ఈ యొక్క రైస్ కావచ్చు, వీటి కావచ్చు 235, 354 ఏవైతే ఉన్నాయో సపోర్ట్ ప్రైస్ అనేది ఉంది. యాక్చువల్గా మార్కెట్లో వాటికి తయారవడానికి ఖర్చు ఎంత అవుతుందంటే క్వింటాల్కి ₹1348 అవుతుంది, ₹1346 అవుతుంది. దగ్గర ₹1000 పైన డిఫరెన్స్ అనేది ఉందన్నమాట రెండింటికి కూడా మనం చూసుకుంటే. దీని ప్రకారం ఏంటంటే మనకు ఈ యొక్క అవుట్పుట్ వాల్యూ ప్రకారం వాళ్ళు తయారు చేసే అవుట్పుట్లో కనీసం యొక్క 77% అనేది యొక్క ఆదాయం అనేది ఇవ్వకుండానే, అంటే తక్కువ శాతాలు 77%, 67% ఏవైతే ఉన్నాయో రైస్కి వీటికి యొక్క ఆదాయం లేకుండానే పోతుందన్నమాట. అంత తక్కువ వాటితోనే మన భారతదేశం అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తుందన్నమాట. సో ఇలాంటి పర్సెంటేజ్ అనేది ప్రకారం మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 60.5 ప్రకారం ఏది 2013-14 నుంచి కూడా ఎక్స్చేంజ్ రేట్ కింద మన గ్లోబల్ ప్రైస్ చూసుకున్నప్పటికీ కూడా అప్పటికీ కూడా ఈ సపోర్ట్ ప్రైస్ అనేది నెగిటివ్లోనే ఉందన్నమాట. అంటే ఎక్కువ పాజిటివ్గా, అంటే వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా, రైతులకు లాభం కలిగించే విధంగా లేదనమాట. నెక్స్ట్ రైట్ అసెస్మెంట్. ఇప్పుడు మనం సరైనటువంటి అంచనా అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకు గ్లోబల్గా ఉన్నటువంటి ప్రైసెస్ ప్రకారం, ఉన్న పరిస్థితుల ప్రకారం మనం జాగ్రత్తగా చర్యలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో పరిస్థితులన్నీ కూడా ఏంటంటే అంటే విపత్కరమైనటువంటి పరిస్థితులు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది, ఈ యొక్క తక్కువగా ఎక్కడైతే వస్తాయో వస్తువులు, అంటే ప్రపంచంలో వస్తువులు తక్కువగా ఎక్కడ దొరుకుతాయో అక్కడి నుంచి దిగుమతి చేసుకొని వాటిని ప్రవేశపెడుతున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఇండియన్ మార్కెట్లు అనేవి దెబ్బతింటాయి. అంటే ఆ ఏ దేశంలో ఉన్నటువంటి మార్కెట్ అనేది లోకల్గా ఉన్న రైతు అనేవాడు దెబ్బతింటాడు. వీళ్ళు ఏం చెప్తారు, ఈ ప్రొడక్ట్ మన దగ్గర ఎక్కువ కాబట్టి దీన్ని యూఎస్ లాంటి దేశాలకు అమ్ముదాం అంటారు. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారు, దాన్ని ఈ యొక్క ఫ్యూయల్కి వాడతారనమాట. అంటే బయో ఫ్యూయల్కి తయారు చేస్తారు. కొన్నాళ్ళకి మనం ఏమవుతుందంటే పూర్తిగా ఆ దేశాల మీద డిపెండెన్సీ, అంటే ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం మనం. సో ఆ యొక్క డిపెండెన్సీ అనేది పెరిగిపోయిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళు రేట్లు పెంచారనుకోండి, అప్పుడు మనం ఏంటి పంట పండించడం పూర్తిగా ఆపేస్తాం. మనం పంట పండించే అంతా కూడా బయోఫ్యూయల్ కోసమే కానీ తినడానికి ఉపయోగపడేది చేయమన్నమాట. అంటే బయోఫ్యూయల్కి ఉపయోగించే పంట అంత నాసిరకంగా ఉన్నా పర్లేదు, తినడానికి మాత్రం నాసిరకంగా ఉంటే తినలేం కదా. సో అలాంటి విధానం అనేది రాబోయే కాలంలో రాబోతుంది అనమాట. సో ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ పుష్ అనేది మనం కనుక చూస్తే రాబోయే కాలంలో అలాంటి ప్రమాదకరమైనటువంటి గ్రీన్ ఎనర్జీ అనే దాన్ని బయోఫ్యూయల్ తయారు చేయడం అనేది ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క పూర్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో పేదలకి మనం ఆహారాన్ని పంపిణీ చేయాలంటే తక్కువగా ఎక్కడ దొరుకుతుందో ఆ దేశం నుంచి మనం దిగుమతి చేసుకుంటే బాగుంటుందని చాలామంది చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతు అనేవాడు దెబ్బతింటాడు ఈ విధానం ద్వారా. ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ విధానం ద్వారా ఈ యొక్క కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తయారు చేయడం వల్ల ఇంతకుముందు కొలోనియల్ రూల్ అనేది రిపీట్ అవుతుంది. అలాంటి చేస్తే ఏంటంటే రాబోయే కాలంలో గ్లోబల్ బిజినెస్ ఎలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి పొందుతారే కానీ మామూలు మెకానిజం ఏదైతే ఉందో సాధారణమైనటువంటి పరిస్థితులు అనేవి పూర్తిగా దెబ్బతింటాయి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ మనం కనుక చూసుకుంటే రీసైలెంట్ సప్లై చైన్ యాజ్ ఏ పెండమిక్ లెసన్.
అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క రీసైలెంట్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ప్రభావాన్ని తగ్గించడం అనమాట. రీసైలెంట్ అంటే ప్రభావం తగ్గించే విధంగా చేయటం అనమాట. దీనికి సంబంధించి ముఖ్యంగా సప్లై చైన్ అనమాట. ఎప్పుడైనా సరే సప్లై చైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా కానీ ఒక వస్తువును తయారు చేయాలనుకోండి, ఆ వస్తువుకి మధ్యలో ఉండేటువంటి ముడి వస్తువులన్నింటినీ కూడా మనం సప్లై చైన్ అంటాం అనమాట. సో ప్రపంచంలో ఏంటంటే ఈ యొక్క రకరకాల విధానాల ద్వారా అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఏ దేశంలో దొరికే ముడి వస్తువులతో ఆ దేశంలో వస్తువులు అనేవాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత అన్ని దేశాలు వస్తువుల్ని దిగుమతి చేసుకుని ముడి వస్తువుల్ని చివరి ఎండ్ ప్రోడక్ట్ తయారు చేసి వాటిని ప్రపంచ దేశాల్లో ఏది మార్కెట్లో పెడుతున్నారు. సో ఇప్పుడు ఎవరైతే సప్లై చేస్తారో ఆ సప్లై చేసేవాడికి కనుక ఆగిపోయింది అనుకోండి, ఆ సప్లై చైన్ డిజరప్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో దీని ప్రకారం మనం కనుక చూస్తే ఏంటంటే కోవిడ్-19లో అలాంటి సమస్య అనేది ఏర్పడింది. ప్రపంచానికి సప్లై చైన్ అయినటువంటి చైనా అనేది ఈ యొక్క కోవిడ్-19 తర్వాత ఈ యొక్క సప్లై అనేది అందించలేకపోయేసరికి ప్రపంచంలోని అనేక దేశాలు అనేవి ఇబ్బంది పడ్డాయి అనమాట. ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క సప్లై చైన్ యొక్క ప్రభావం అనేది ఒక వైరస్ వల్ల జరగచ్చు. ఇప్పుడు కోవిడ్-19 వైరస్ వల్ల జరిగింది. కొన్ని కారణాలు అంటే ప్రకృతి విపత్తులు అయినటువంటి ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఏదైనా సమస్యలు రావచ్చు, లేకపోతే మ్యాన్ మేడ్ మనుషులు అనేవాడు ఇప్పుడు టెర్రరిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ యొక్క ప్రాంతాన్ని సప్లై చేసే ప్రాంతాన్ని అంతా ఆక్రమించి వాళ్ళ ప్రభావాన్ని చూపించవచ్చు. అలా చేయొచ్చు. లేదా దేశాలు అనేవి వాళ్ళ యొక్క పొరుగు దేశాల మీద యుద్ధం చేయడం కోసం, ట్రేడ్ వార్ చేయడం కోసం చైనా లాంటి దేశాలు అనేవి ట్రేడ్ వార్ చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు అనేవి ఈ సప్లై చైన్ డిజరప్షన్కి అన్నిటికీ కారణాలు అనమాట. ఇలాంటి ప్రధానమైనటువంటి కారణాలు అనమాట. సో ఇప్పుడు మనం కనుక చూస్తే మన ప్రపంచంలోనే సప్లై చైన్ అనేది మనం కనుక చూసుకుంటే ఎక్కువగా దేని మీద ఆధారపడుతున్నారంటే చైనా మీద ఆధారపడుతున్నారు. సో మనకు ఈ యొక్క ఏదైతే సౌదీ అరేబియాలో ఇంతకుముందు కూడా అట్లానే సౌదీ అరేబియాలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగి అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి రానియకుండా ఏదైతే ఉందో పెట్రోల్ అనేది రానియపోయేసరికి అప్పుడు 5.7 బిలియన్ బ్యారల్స్ అనేవి ఆయిల్ అనేవి పర్ డే అనేది పూర్తిగా సప్లై అయిపోయిందనమాట. సో తర్వాత ఈ యొక్క కొన్ని జపనీస్ సంబంధించినటువంటి ఎంటర్ప్రైనర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. తర్వాత న్యూ ఇనిషియేటివ్ అనమాట. ఇప్పుడు మనం కొత్తగా దీనికి సంబంధించిన సప్లై చైన్కి సంబంధించినటువంటి కొత్త ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారు అంటే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అనే కొత్త ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారనమాట. సప్లై చైన్ రీసైలెన్స్ ఇనిషియేటివ్ అంటారు దీన్ని. అంటే ఏదైతే ఉందో సప్లై చైన్ని దెబ్బతీసే ఏవైతే ఉన్నాయో వాటిని ఆ దెబ్బ తగలకుండా చూడడానికి ప్రపంచంలోనే అన్ని దేశాలు అనేవి సప్లైకి సరిపోయే విధంగా ఎదగాలి అని చెప్పేసి భారతదేశం ఒకటి, జపాన్ ఒకటి, తర్వాత ఆస్ట్రేలియా అనే 3 పూనుకున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క పెట్రోలియం పార్ట్స్ కావచ్చు, స్టీల్ కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, ఈ ఫైనాన్స్ రంగాలన్నిటికీ కూడా మనకు వీళ్ళు సప్లై చైన్ అందించే విధంగా ఉందన్నమాట. సో మనకు ఈ యొక్క సప్లై చైన్ అనేది డిజర్వ్ అవడానికి కొన్ని కారణాలు చెప్పచ్చు. జియో పొలిటికల్ కండిషన్స్ అనేవి, జియో ఎకనామిక్ కండిషన్స్ అనేవి మనం చెప్పొచ్చు అనమాట. ఇంతకుముందు ఈ యొక్క అంటే కోల్డ్ వార్ జరిగే సమయంలో యూఎస్కి రష్యాకి కోల్డ్ వార్ జరిగే సమయంలో 1969లో నిక్సన్ అనే అతను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఏదైతే యూఎస్ నుంచి కొంత దిగుమతి అనేది రష్యా అనేది చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ సోవియట్ లీడర్కి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి అంశం కారణంగా వీళ్ళు ఈ యొక్క యూనిలేటరల్గా వాళ్ళ ఆ యొక్క చర్యనే తీసుకోలేపారనమాట. ఎందుకంటే దానివల్ల వీళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందనే భయపడ్డారనమాట. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి అనేది చైనాతో ఉందన్నమాట. ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా చైనాతో ఉంది. చైనాలో తయారు చేసే వస్తువులన్నీ కూడా స్పైయింగ్ విల్లాగా ఉపయోగపడుతున్నాయి. కొన్ని దేశాల నుంచి ఈ యొక్క వాళ్ళు తీసుకొచ్చే ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనేవి కొంతవరకు వాళ్ళ యొక్క డేటా అనేది దేశం డేటా అనేది చేస్తున్నాయని చెప్పేసి మనం చాలాసార్లు మనం చాలా సందర్భాల్లో వింటూనే ఉన్నాం అనమాట. సో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు పరిస్థితి అనేది మారిపోయింది. సో మన భారతదేశానికి కూడా చైనా అనేది ఒక పక్కలో బల్లెలాగా తయారైంది లడాక్ ఇష్యూ దగ్గర నుంచి. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా చైనాతో ఉన్నాయన్నమాట. మూవ్స్ బై ద ఆస్ట్రేలియా, జపాన్. ఇప్పుడు జపాన్కి ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి చర్యలు అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క చైనా ఏదైతే ఉందో పూర్తిగా ఈ యొక్క సప్లై చైన్లో మేజర్ పార్ట్ అనేది ఎక్కువగా అదే ఉందన్నమాట. సో దాని యొక్క పరపతి ఏదైతే ఉందో దాన్ని బలహీనపరచాలని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క ఆస్ట్రేలియా, జపాన్ అనేవి ఎక్కువగా వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ అంటే వాటిని సప్లై చైన్కి సంబంధించినటువంటి ఏవైతే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తయారు చేయాలనుకున్నారన్నమాట. ముఖ్యంగా ఈ సప్లై చైన్లో భాగంగా దెబ్బతీసేలో భాగంగా అంటే ఇంతకుముందు జపాన్ అనేది 1970 నుంచి మనం కనుక చూసుకుంటే ఎక్కువగా చైనాలో పెట్టుబడులు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో పెట్టిందనమాట. సో చైనాలో తన యొక్క పెట్టుబడులు పెట్టింది, కంపెనీలు పెట్టింది, చైనా +1 అనే బిజినెస్ అనే దాంట్లో ఎక్కువగా భాగస్వామి అయింది. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అభివృద్ధి అయినాయన్నమాట. ఆ తర్వాత ఏంది, ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ చైనాలో ఉన్నటువంటి పెట్టుబడులన్నింటినీ ఉపసంహరించిందనమాట. ఇప్పుడు వాటన్నింటినీ కూడా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతేనో ఏవైతేనో ఆ గ్రూప్లో అంటే ఇండియా, బంగ్లాదేశ్లతో పాటు ఆ గ్రూపుల్లో కూడా పెట్టుబడులు పెడుతుందన్నమాట. దీంట్లో ఫేజ్ 1లో భాగంగా ఏంటి అంటే 2.2 బిలియన్ల ఏదైతే రీలొకేషన్ ప్యాకేజ్ అనమాట. అంటే చైనా నుంచి ఎవరైతే కంపెనీలని మళ్ళీ ఇస్తారో వాళ్ళకి సంబంధించి ప్యాకేజ్ అనేది $2.2 బిలియన్ సంబంధించిన ప్యాకేజ్ అనేది ఇచ్చిందనమాట.
ఇందులో భాగంగా జపాన్కి సంబంధించినటువంటి 89 కంపెనీలు అనేవి ఈ యొక్క చైనా నుంచి బయటకు వచ్చేసినాయి అనమాట. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క 57 కంట్రీస్ ఏమో ఈ యొక్క జపాన్లో లొకేట్ అయినాయి, 30 ఏమో సౌత్ ఈస్ట్ ఏషియాలో లొకేట్ అయినాయి, ఒక రెండు కంపెనీస్ మాత్రం మన భారతదేశంలో లొకేట్ అయినాయి అనమాట. సో ఈ యొక్క వియత్నాం, థాయిలాండ్, మలేషియా అనేవి మనం కనుక చూసుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో భాగంగా ఈ యొక్క జపాన్లోకి సంబంధించిన అంటే కంపెనీలు అన్నీ కూడా 30 కంపెనీలు కూడా ఇక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క సప్లై చైన్లో అంతరాయాన్ని తగ్గించడానికి అనమాట. ఇప్పుడు మన భారతదేశం అనేది సప్లై చైన్ అంతరాయాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నాం, కానీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఉంది. ప్రపంచంలోనే మన భారతదేశం అనేది ఫార్మాసిటికల్ రంగంలో ఎక్స్పోర్ట్లో నాలుగో పెద్ద దేశం అనమాట. 4వ స్థానంలో ఉన్నటువంటి అతి పెద్ద దేశం అనమాట. కానీ మన భారతదేశానికి సంబంధించినటువంటి ముడి వస్తువులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ యొక్క ఫార్మాసిటికల్ రంగానికి సంబంధించిన అన్నీ కూడా మనకు చైనా నుంచే వస్తున్నాయి అనమాట. సో మనకు కావాల్సినటువంటి ఏదైతే ఈ యొక్క 27% రిక్వైర్మెంట్ ఆఫ్ ఆటోమొబైల్ పార్ట్స్ కూడా చైనా నుంచే వస్తున్నాయి అనమాట. సో ఈ ఎన్ని పరిస్థితులు అనేవి కారణంగా ఏంటంటే రకరకాల సమస్యలు అనేవి మన భారతదేశంలో ఉంది. సో ఇంకా మన భారతదేశంలో ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచంలో $120 బిలియన్ 2018-19 ప్రకారం ఏదైతే ఉందో ఈ యొక్క అంటే యొక్క ప్రపంచ ఎగుమతికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క దాన్ని 2025 కల్లా $40 బిలియన్ చేయాలని చెప్పేసి మన భారతదేశం అనేది కృతనిశ్చయితో ఉందన్నమాట. దీంట్లో భాగంగానే ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఏదైతే ఆటోమొబైల్ రంగం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఫార్మాసిటికల్ రంగానికి కావచ్చు, ఏవైనా కానీ సెమీ కండక్టర్స్, పీసీబీస్ అంటే ఈ యొక్క ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అనే వాటిని ప్రమోట్ చేయడంలో మన భారతదేశం అనేది ముందుకు వస్తుందన్నమాట. ఇక డిఫెన్స్ బ్యాకాన్ అంటే ఇప్పుడు ఈ డిఫెన్స్ బ్యాకాన్స్ అనేది కనుక మనం చూసుకుంటే ఎక్కువైతే ఆత్మనిర్భర్ భారత్ ప్యాక్లో ముఖ్యంగా ఈ యొక్క ఆయుధాలకు సంబంధించి డిఫెన్స్ సంబంధించినటువంటి దాన్ని మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో తీసుకొచ్చారన్నమాట. దీంట్లో భాగంగా ఈ యొక్క సెల్ఫ్ రిలయన్స్ అనేది మన మీద మనమే ఆధారపడాలి అని చెప్పే విధానంతో ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అనేది తీసుకొచ్చారన్నమాట. సో ఈ యొక్క ఆత్మనిర్భర్ ప్యాకేజ్ గురించి బాగా తెలుసుకోవాలండి. ఇది సెల్ఫ్ రిలయన్స్ అనమాట, మన మీద మనమే ఆధారపడడం కోసం ఈ యొక్క రిలీజ్ చేసినటువంటి ప్యాకేజ్ అనమాట. దీంట్లో భాగంగా ఏంటంటే మనకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ సంబంధించినవి కావచ్చు, ఏవైనా కావచ్చు, మన భారతదేశంలోనే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చేయాలని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇండియా అనేది దాని యొక్క కెపాసిటీ అనేది పెంచుకుంటుంది అనమాట. సో ఈ యొక్క వరల్డ్స్ లార్జెస్ట్ డెస్టినేషన్ అవుతుంది అనమాట. రాబోయే కాలంలో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ కావచ్చు, హబ్గా తయారవచ్చు, లేకపోతే ఆ పెండమిక్ తర్వాత మన భారతదేశం అనేది ఈ సప్లై చైన్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇక మనం నెక్స్ట్ పేజ్ అనేది కనుక మనం చూస్తేనండి, నెక్స్ట్ పేజ్లో క్లైమేట్ చేంజ్, ఇది కూడా మంచి ఆర్టికల్ అండి. ఇది కూడా చూస్తే కనుక క్లైమేట్ పాలసీ నీడ్ న్యూ ఐడియాస్, అంటే ఈ యొక్క క్లైమేట్ పాలసీకి సంబంధించినటువంటి కొత్త ఐడియాస్ అనమాట. సో ఇప్పుడు మన భారతదేశం అనేది ఈ యొక్క పెండమిక్ తర్వాత 2021 తర్వాత కొత్త పుంతలు తొక్కాలి. ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి కొన్ని చర్యలు అనేవి తీసుకోవాలి. మనకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే ప్యారిస్ అగ్రిమెంట్ కింద 2030కి సంబంధించినటువంటి యొక్క ఏవైతే ఎమిషన్కి సంబంధించిన దాన్ని 1/3 వంతు తగ్గిస్తామని చెప్పేసి మనకు టార్గెట్ అనేది ఉందన్నమాట. సో మనకి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క డ్రైవింగ్ కావచ్చు, ఏదైనా అంశాల కనుక మన ప్రకారం చూసుకుంటే చాలా వరకు ఏంటంటే ఉన్న ప్రపంచ దేశాల్లో కల్లా అత్యంత తక్కువగా ఎమిట్ చేసే దేశం అనమాట. ఎందుకంటే మనం పర్ క్యాపిటా యొక్క ఎమిషన్ అనేది కనుక చూసుకుంటే మన భారతదేశం చాలా తక్కువ. ప్రపంచంలో హైయెస్ట్ నాగా ఈ యొక్క అంటే అత్యంత ఎక్కువగా వ్యర్థాలని రిలీజ్ చేస్తున్నటువంటి దేశం అయినప్పటికీ కూడా పర్ క్యాపిటా ఇన్కమ్లో చాలా తక్కువ. అత్యంత తక్కువ జనాభా కలిగినటువంటి అమెరికా లాంటి దేశాలు చాలా, అంటే అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు, అంటే ప్రపంచంలో 1% మాత్రమే జనాభా కలిగినటువంటి ఈ యొక్క రిచెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 50% సంబంధించినటువంటి ఈ యొక్క ఎమిషన్ అనేది కార్బన్ ఉద్గారకాలు అనేవి రిలీజ్ చేస్తుందన్నమాట. ప్రపంచంలోనే 50% జనాభా కలిగినటువంటి ఆసియా కంట్రీ ఏదైతే ఉందో అది మాత్రం చాలా తక్కువగా ఆ 1% యొక్క అంటే చాలా తక్కువ ఎమిషన్ అనమాట. ఆ తక్కువ ఎమిషన్నే మనం ఏదైతే రిలీజ్ చేస్తున్నారు అనమాట. యూఎస్ కావచ్చు, అంటే ఇండియా కావచ్చు, చైనా కావచ్చు. నెక్స్ట్ రివర్సల్ ఇన్ థింకింగ్, మన ఇప్పుడు ఈ యొక్క ఆలోచన విధానం మారాలి. ముందు మనం కాదు ఈ యొక్క ఎమిషన్ని తగ్గించుకోవాల్సింది, ప్రపంచంలోని యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా తక్కువ మొత్తంలో చూసుకోవాలన్నమాట. మనం 1950లో మనం కనుక చూసుకుంటే ఈ యొక్క యూఎస్ కాంట్రిబ్యూషన్ అనేది కనుక చూసుకుంటే మొత్తం ఎమిషన్లో 40%, ప్రపంచ ఎమిషన్లో 40% ఎమిషన్ అనేది వీళ్ళ దగ్గర నుంచే ఉందన్నమాట. ఆ తర్వాత దీన్ని 26% అనే దాన్ని తగ్గించారనమాట. అప్రాక్సిమేట్గా ఒక 25% తగ్గించారనమాట. నార్త్ అమెరికా, యూరోప్ ఇవన్నీ దేశాలు కూడా ఎక్కువగా 2010 ప్రకారం చూసుకుంటే 1/4 ఆఫ్ ద ఎమిషన్ అనేది ఆ యొక్క షేర్ అనేది వీళ్ళ దేశంలోనే ఉందన్నమాట, వీళ్ళ నుంచే ఉందన్నమాట. సో మనకు ఈ యొక్క పూర్తిగా మన భారతదేశం ఏదైతే ఉందో 3% మాత్రమే ఈ యొక్క అంటే ఏదైతే ఉందో ఈ యొక్క క్లైమేట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎమిషన్ అనేది ఉంది. చైనా అయితే 12% అనేది ఎమిట్ చేస్తుందన్నమాట. ఈ రెండు దేశాలే దగ్గర ప్రపంచంలో సగానికి సగం జనాభా కలిగినటువంటి దేశాలు అనమాట. సో మనం 1970 నుంచి రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఈ గ్లోబల్ టెంపరేచర్ అనేది 1970లో బాగా పెరిగిపోయింది. ఈ యొక్క పరిస్థితులు అనేవి ఎమిషన్ సంబంధించినటువంటి ఈ యొక్క పరిస్థితులు అనేవి అంతరాయం అంటే అర్థం చేసుకోకపోవడం కారణంగా చాలా సమస్యలు అనేవి ఏర్పడినాయి అనమాట. దాంతోపాటు మన
భారతదేశం అనేది కనుక చూస్తే మన భారతదేశంలో ఏంటి అంటే చాలా వరకు ఈ యొక్క ఎమిషన్ చేసే యొక్క ప్రభావం అనేది తక్కువ. మన భారతదేశంలో సాఫ్ట్ పవర్ అనమాట. మనం చాలా అంటే మన సున్నితమైనటువంటి విధానం అనేది మన భారతదేశంలో ఉంది. మన భారతదేశంలో యావరేజ్గా ఒక సంవత్సరంలో ఒక మనిషి అనేవాడు ఎంత తింటాడంటే 4 కేజీల మాంసం మాత్రమే తింటాడు. అంటే ఈ యొక్క ఏవైతే ఉందో ఈ యొక్క ఆహార పదార్థాల వల్ల కావచ్చు, వీటి వల్ల వచ్చే వేస్ట్ వల్ల కూడా ఈ యొక్క ఎమిషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. కేవలం 4 కేజీల మాంసం మాత్రమే తీసుకుంటాడు అనమాట యావరేజ్ కన్జంప్షన్ అనేది. కానీ ఈ యొక్క యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో యావరేజ్గా సంవత్సరానికి ఒక మనిషి అనేవాడు 65 కేజీల మాంసం, అమెరికాలో అయితే 100 కేజీల మాంసం తింటారనమాట. దీంతోపాటు వీళ్ళు తినే మాంసమే అంటే ఆహార పదార్థాలే కాకుండా ఈ ఆహార పదార్థాల వేస్టేజ్ వల్ల కూడా ఈ యొక్క ఎమిషన్ అనేది అంటే వేస్టేజ్ వల్ల కూడా ఏంటి ఇప్పుడు ఒక ఆహార పదార్థం అనేది తయారు చేయడానికి చాలా ప్రకృతి వనరులనే అవసరం. ఇప్పుడు ఒక కోడిని కనుక పెంచాలనుకోండి, ఆ దగ్గర అది పెరిగే లోపల దగ్గర దానికి ఎంత వాటర్ ఖర్చు చేయాలంటే దగ్గర 40 లీటర్లు, ఒక కోడికి 40 లీటర్ల వాటర్ ఖర్చు అవుతుంది. సో దాన్ని వేస్ట్ తినకుండా పడేసారనుకోండి, ఆ 40 లీటర్ వాటర్ అంతా కూడా వేస్టే కదా. సో ఇలా రకరకాలైనటువంటి వేస్టేజ్ అంటే మనం ఆహారం తీసుకునే వేస్ట్ వల్ల ఏంటంటే వీటన్నిటి కూడా వాటికి అయ్యే కరెంటు ఇవన్నీ ఖర్చులన్నీ కనుక లెక్కేస్తే ఆ యొక్క ఆహార పదార్థాల వల్ల వచ్చే వేస్టేజ్ వల్ల వేస్ట్ అనేది ఒకటి, దానివల్ల తయారైనటువంటి వ్యర్థాలు ఏదైతే ఉందో అవి ప్రకృతిలో చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో మన భారతదేశంలో వేస్టేజ్ అనేది చాలా తక్కువ. ఇది 1/3 ఆఫ్ ద ఫుడ్ అనేది అంటే అమెరికాలో కనుక చూసుకుంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో 1/3 వంతు ఆహారం అనేది పూర్తిగా వ్యర్థంగానే ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎమిషన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. మన భారతదేశంతో పోల్చుకుంటే యూఎస్లో చాలా ట్రాన్స్పోర్ట్ ఎమిషన్ ఎక్కువ. మన భారతదేశంలో ఇంకా ఏంటి, మనం పవర్కు సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద మన భారతదేశం ఆధారపడడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. సో దీని కారణంగా మన భారతదేశం అనేది చాలా వరకు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కార్బన్ ఎమిషన్ని లిమిట్ చేస్తూ వస్తూనే ఉంది. సో ఈ యొక్క యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో వాళ్ళు ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఫస్ట్ కొత్తగా విధానాలు తీసుకురావడం కాదు, అంటే కొత్త విధానాలు తీసుకొచ్చి ఎమిషన్ తగ్గించడం అంటాం కన్నా వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ని మేనేజ్ చేసి వేస్ట్ అవ్వకుండా చూస్తే కనుక చాలా వరకు ఈ యొక్క ప్రభావవంతమైనటువంటి ప్రకృతిని పర్యావరణాన్ని మనం కాపాడవచ్చు, దాంతోపాటు అయ్యే ఖర్చును కూడా తగ్గించవచ్చు అని ఆర్టికల్ చెప్తున్నారు అనమాట. సో ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసుకుంటే అండి, ఇది ట్రాజడీ ఆఫ్ కన్జర్వేషన్. మనం కన్జర్వేషన్ అనేది చేసాం. కన్జర్వేషన్ అంటే ఏంటి, ఎక్కువగా ఫారెస్ట్ని కన్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క అరణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బతినకుండా చూస్తాం అనమాట. సో వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఏరియాని కన్జర్వ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి అంటే ఈ యొక్క బయోడైవర్సిటీని కాపాడడం కోసం అక్కడ ఉన్నటువంటి ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖాళీ చేయిస్తున్నాం. మనం ఇంతకుముందు హిస్టరీలో మన లెసన్లో చెప్పుకున్నామండి. ఒకప్పుడు కొలోనియల్ రూల్ ప్రకారం ఆదివాసీలందరినీ కూడా వాళ్ళు ఏం చేశారు, ఆ అరణ్యాల్లోకి పోనీయకుండా చేశారు. సో సేమ్ అలాంటి విధానం అనేది ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్లో కూడా జరుగుతుందన్నమాట. అంటే అక్కడ ఎన్నో దశాబ్దాలు తరతరాల నుంచి అక్కడే స్థిర నివాసాలు ఏర్పరచుకుంటుండే ఆదివాసీల్ని మీరు ఈ ప్రకృతి అరణ్యంలో ఈ అరణ్యాల్లో కనుక ఉంటే ఈ అరణ్యం దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళని ఖాళీ చేయటం, లేకపోతే వాళ్ళ మీద కొన్ని ఆంక్షలు విధించడం అనేది చేస్తున్నారు. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. బయోడైవర్సిటీ కాపాడాలి అంటే ఖచ్చితంగా ఆదివాసుల యొక్క సహాయం కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ అరణ్యంలో ఏ మొక్క ఎలా పెరుగుతుంది, ఏ జంతువు ఎక్కడుంది, ఎలా ఉంది అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. సో వాళ్ళకి సహాయంగా తీసుకొని వాళ్ళని మనం డెవలప్ చేయడం అంటే వాళ్ళకి సపోర్ట్ తీసుకోవడం వల్ల మనకి ఏదైతే ఉందో ఆ యొక్క ప్రకృతి బయోడైవర్సిటీ పెంచొచ్చే కానీ వాళ్ళని అలా తీసేయడం వల్ల దాని మీద అవగాహన లేక చాలా వరకు ఈ యొక్క అరాచకాలు అనేవి పెరిగిపోతాయి అని చెప్తున్నాను అనమాట. సో మనం ముఖ్యంగా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ని 2012లో 39 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో వీటన్నింటినీ కలిపి 2012లో యునెస్కో అనేది హెరిటేజ్ సైట్గా గుర్తించిందనమాట. సో దాంట్లో ఎక్కువగా మన భాగం చూసుకుంటే కర్ణాటకలోని ఎక్కువ భాగాలనే ఉన్నాయన్నమాట. సో అది ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఒక అంశం అండి. మనకు 2006 సంబంధించినటువంటి ఫారెస్ట్ రైట్ యాక్ట్ కావచ్చు, తర్వాత ఈ యొక్క 2007 సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి రైట్ ఆఫ్ ఇండిజినియస్ పీపుల్ సంబంధించినటువంటి డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ అంశాలు కూడా ఏం చెప్తున్నాయి అంటే ఈ యొక్క ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలంటే ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సెంటర్ని కాపాడుకోవాలంటే ఇండిజినియస్ పీపుల్ అనేవాళ్ళు ఖచ్చితంగా అవసరమని చెప్తుందన్నమాట. సో దీనికి సంబంధించి కర్ణాటక ఏదైతే 44.2% ఏవైతే ట్రైబల్ పీపుల్స్ అనేవాళ్ళు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క మొత్తం భారతదేశంలో ఉంటే 6.95% మంది ఇక్కడ కర్ణాటకలోనే ఉన్నారన్నమాట. దీంట్లో కొన్ని అంతరించిపోయే తెగలు కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మనం ఈ యొక్క ఆర్టికల్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే వీళ్ళు ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఈ యొక్క సీజబుల్ పాపులేషన్ కమ్యూనిటీస్ కొన్ని పేరు చెప్పారనమాట. ఆ కమ్యూనిటీస్ ఏంటంటే గౌలీస్ ఒకటి, కున్బీస్ ఒకటి, తర్వాత ఈ యొక్క హలాకి వక్కలా ఒకటి, కారే వక్కలా ఒకటి, తర్వాత కుంబి అండ్ కుల్విడి మరాఠీ ఈ యొక్క పేర్లనే గుర్తుపెట్టుకోవాలండి. ఈ ట్రైబల్ పీపుల్ ఇచ్చి వీళ్ళు ఎక్కడ ఉంటారని అడుగుతాడు, వెస్టర్న్ ఘాట్స్ అనే క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ యొక్క ట్రైబల్స్ అనేవి నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకొని చూసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా అంటే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటి అంటే మనం ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ని మనం హెరిటేజ్ సెంటర్గా డిక్లేర్ చేయడం చాలా మంచిదే. కానీ అక్కడ ఉన్నటువంటి ఇండిజినియస్ పీపుల్ని ఖాళీ చేయకుండా వాళ్ళ యొక్క సహాయంతో
ఆ యొక్క బయోడైవర్సిటీని ఇంకా కాపాడడానికి ప్రయత్నించాలి తప్పితే వాళ్ళని ఖాళీ చేసినంత మాత్రాన బయోడైవర్సిటీ బాగుపడుద్ది అంటే మాత్రం అది హాస్యాస్పదమే అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ద బ్రోకెన్ బాండ్స్ ఆఫ్ డెమోక్రసీకి సంబంధించినటువంటి బ్రోకెన్ బాండ్స్ అనమాట. అంటే ఈ యొక్క డెమోక్రసీలో మనకు ఏంటంటే ప్రతిదీ ప్రజాస్వామ్యం అంటే పారదర్శకత అనేది ఉండాలి. మనకి ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. మనకి ఇంతకుముందే చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి అంటే ఎవరైనా ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి, నేను ఏదైనా పార్టీకి సపోజ్ ఒక సరే ఒక జనసేన పార్టీ లేకపోతే ఏదైతే వైఎస్ఆర్సీపీ కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీకి నేను డొనేషన్ ఇవ్వాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను, నేను ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి ఒక బాండ్ కొంటాను. నాకు ఏదైతే ఒక 1000 యొక్క డినామినేషన్కి వెళ్ళి అంటే 1000 యొక్క మల్టిపుల్స్ కలిగినటువంటి ఏదో ఒక బాండ్ అనేది కొని ఆ బాండ్ని తీసుకెళ్ళి ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ట్రెజరీకి ఆ పార్టీ వాళ్ళకి సంబంధించి ఆ బాండ్ అనేది ఇవ్వాలి. సో అది ప్రాసెస్. ఇంతకుముందు ఎలా అంటే ఇష్టానుసారంగా మనం డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పడేసేవాళ్ళం, లెక్క పక్కా అనేది ఉండేది కాదనమాట. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు గవర్నమెంట్ లెక్క ప్రకారం ఎస్బీఐ బ్యాంక్ ద్వారా ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఆ బ్యాంకు ఆ బాండ్ కూడా నేను కరెక్ట్గా 21 రోజుల్లో పోయి తీసుకెళ్ళి ఇవ్వాలి, లేకపోతే ఆ బాండ్ అనేది ల్యాప్స్ అయిపోద్ది, ఆ డబ్బులు అనేవి ఎటు కాకుండా పోతాయి అనమాట. సో ఇలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బాండ్లు అనేవి పెట్టారు, బాగుంది, చాలా మంచి విధానం. 2018లో ఈ యొక్క ఏదైతే ఇక సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చిందనమాట. ఈ బాండ్లో ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ డొనేట్ చేసేవాడి పేరు కావచ్చు, ఆ డొనేటీ నేమ్ అంటే డోనీ అంటే ఎవరంటే డబ్బులు తీసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ పేరు అంటే ఆ పార్టీ పేరు కానీ బయటపెట్టకూడదు, ఎంత అమౌంట్ ఇస్తున్నారో కూడా బయటపెట్టకూడదు, అంత యొక్క గుప్తంగా ఉండాలా. ఆర్టీఐ యాక్ట్ కింద అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాటిని బయటపెట్టకూడదు అని చెప్పేసి ఈ యొక్క సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కమిషన్ అనేది ఒక కొత్త చట్టాన్ని చేసిందనమాట. సో దీని ప్రకారం ఇంక దీనివల్ల ఉపయోగం ఏముంది, ఇంతకుముందు మనం ఏం చేసాం, రహస్యంగా తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు బ్యాంక్ ద్వారానే ఇస్తున్నాం, అది కూడా రహస్యంగానే ఇస్తున్నాం కదా, ఎవడిస్తున్నాడో తెలియదు, ఎవరికి ఇస్తున్నాడో తెలియదు, ఎంత ఇస్తున్నాడో తెలియదు. ఇలాంటి సమస్యలనే ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏమండి పారదర్శకత అనేది లోపించింది, ప్రజాస్వామ్యంలో పారదర్శకత లోపించింది. కాబట్టి ఈ చట్టం అనేది చెత్త చట్టం, ఇది కొత్తగా వచ్చిన చట్టం అనేది చెత్త చట్టం. సో బ్రోకెన్ బాండ్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఈ యొక్క డెమోక్రసీని నాశనం చేసేటువంటి యొక్క పగలగొట్టేటువంటి యొక్క బాండ్స్ అనమాట, ఇది దెబ్బతీసేటువంటి బాండ్ అని చెప్పేసి ఈ యొక్క విధానం అనేది ఉందన్నమాట. దీన్ని సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి కొంతమంది ఈ యొక్క సిపిఐ నాయకులు కావచ్చు, కొంత వ్యతిరేకులు అనేవాళ్ళు దీని మీద కేసు అనేది వేశారు. ఆ కేసు అనే దాని ప్రకారం ఈ యొక్క అంశం అనేది నడుస్తుందన్నమాట. సో ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చి రేపు ఆర్టీఐ యాక్ట్ వేసినా కానీ ఎవరు డొనేట్ చేశాడు, సో దీని వల్ల ఏమవుతుందంటే ఫిట్ అండ్ ప్రో విధానం పెరిగిపోద్దండి. నేను డొనేషన్ ఇంత ఇస్తాను, నాకు నువ్వు ఏ సహాయం చేస్తావని ఏదైనా కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పోయి అడిగారు అనుకోండి, ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు చేస్తారనమాట. సో దీంట్లో వల్ల అవినీతి, లంచగొండితనం, కరప్షన్ అనేది పెరిగిపోద్ది. ఎవడిస్తున్నాడో ఎంత ఇస్తున్నాడో ఎవడికి ఇస్తున్నాడో తెలియకపోతే కనుక పారదర్శకత అనేది ఉండదు. ఒకటి ఇచ్చాడు అనుకోండి, తెలిసిందనుకోండి, సో ఈ పని జరుగుతుంది కాబట్టి వీడికి ఇచ్చాడని వాడిని బయటికి లాగచ్చు. సో అలాంటి పరిస్థితి లేవు కాబట్టి అది తప్పు అని చెప్తున్నాను అనమాట. సో ఇది ఒక ఆర్టికల్. సో ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా తర్వాత పేజెస్ అనేవి ఈ పేజీలో పెద్దగా మనకు ఇంపార్టెంట్ ఏమీ లేవు. నెక్స్ట్ మనం ఇది చూస్తే కనుక పిఎం ఏం చెప్పాడంటే డెవలప్మెంట్ అనేది పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అనేది ఉండాలి. మన రాజకీయాల కోసం ఎప్పుడూ ఆలోచించకూడదు, అభివృద్ధి ప్రాతిపదిక ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, రైల్వే నిర్మాణాలు అంటే మేము 351 కిలోమీటర్లకు సంబంధించినటువంటి హై రైల్వే అనేది ఏదైతే ఉందో భూంపూర్ నుంచి న్యూ కుర్జా వరకు ఈ సెక్షన్ వరకు కూడా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నాము. సో ఇలాంటి డెవలప్మెంట్ అనేది ఉండాలా. ఈయన ఏం చెప్పాడంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి డెవలప్మెంట్ పనులు జరగలేదు, ఓన్లీ రాజకీయాలు మాత్రమే జరిగాయని చెప్పేసి ఎక్కువ అంశాన్ని ప్రస్తావించాడు అనమాట. సో ఇక మనం నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఇలాంటివి వస్తే కొత్త చట్టాలు యాంటీ కన్వర్షన్ బిల్ అనమాట. మనం మధ్యప్రదేశ్లో మనం ఈ మధ్య ఆర్టికల్ కూడా చెప్పుకున్నాం అనమాట. మత మార్పిడికి సంబంధించినటువంటి ఒక బిల్ అనేది ప్రవేశపెడుతున్నారు. దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఆర్డినెన్స్ రూపంలో బిల్లు లాగా తేలేదు, దీన్ని ఆర్డినెన్స్ లాగా తీసుకొచ్చారనమాట. ఆర్డినెన్స్ అంటే తెలుసు కదా, ఆర్డినెన్స్కి బిల్లుకి డిఫరెన్స్ అనేది మనం ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్పుకుందాం. సో ఈ యొక్క బిల్ అనేది ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తున్నాను అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఇక ఎవరైనా కానీ అనవసరంగా మత మార్పిడి అనేది జరగకూడదు అంటే ఇప్పుడు ఏ కారణం లేకుండా మత మార్పిడి చేయకూడదు. ముఖ్యంగా పెళ్లిళ్ళ కోసం ఎవరు కూడా మత మార్పిడి జరగకూడదు అని చెప్పేసి చట్టం చేశారనమాట. అదే ఒక ఆర్డినెన్స్ లాగా తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ఈ యొక్క వ్యాక్సిన్కి సంబంధించిందండి. ఇది పెద్ద అంటే మన రోజు కోవిడ్-19 గురించి తెలుసుకునే ఇది యూఎస్ సంబంధించినటువంటి తర్వాత రిజర్వ్ బ్యాంక్ రోల్ బ్యాక్. ఇప్పుడు ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ అనేది ఈ యొక్క రోల్ బ్యాక్ అనమాట. అంటే కొంతవరకు ఏదైతే బ్యాంకింగ్ పడినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కోసం ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ కొన్ని చర్యలు అనేది తీసుకొస్తుంది అనమాట. ఈ యొక్క ఎన్బిఎఫ్సి అనమాట, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఏదైతే పూర్తిగా దెబ్బతిన్నాయి అనమాట. ఏది లోన్ ఇంపైర్మెంట్ కావచ్చు, లేకపోతే లోయర్ క్రెడిట్ డిమాండ్ అనమాట. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్స్ అనేవి ఎట్లా నడుస్తాయి అంటే ఎప్పుడు కూడా అప్పుల మీద నడుస్తాయి అనమాట. వాళ్ళు ప్రజలకు కావచ్చు, లేకపోతే కొన్ని ఫిర్మ్స్ అనేవి చిన్న చిన్న సంస్థలకి
అప్పులు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే యొక్క వడ్డీలతో కావచ్చు, వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఈ యొక్క బ్యాంక్స్ అనేవి నడుస్తాయి అనమాట. ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్ వీటికి బ్యాక్ బోన్ ఎవరు? మళ్ళీ బ్యాంకులు అనమాట. సో దీని కారణంగా ఏంటి, ఇప్పుడు మనకు ఎప్పుడైతే కోవిడ్-19 వచ్చిందో అప్పటి నుంచి కూడా చూసుకుంటే ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్లో ఆదాయం అనేది రావట్లేదు, వాళ్ళ దగ్గర నుంచి అప్పులు ఎవరు తీసుకోవట్లేదు. దాని కారణంగా ఏమైంది, చాలా వరకు నష్టాలు అనేవి జరుగుతున్నాయి అనమాట. ఈ యొక్క బేసిక్ పాయింట్స్ అనేవి తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ అనేది ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళకు ఈ యొక్క అప్పులు తీసుకోవటం ఇవ్వడం అనేది జరగకపోవడం వల్ల కారణంగా ఏమైంది అంటే చాలా వరకు ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్స్ అనేవి దెబ్బతింటూనే ఉన్నాయి. వాటిని కాపాడడానికి ఆర్బీఐ అనేది రకరకాల చర్యలు తీసుకుంటుంది అనమాట. సో నాన్ బ్యాంకింగ్ సెక్టర్స్ అంటే ఈ యొక్క రంగం అంతా కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉంటుందండి. సో అది ఆర్టికల్ ఒకసారి మీరు చూడండి, సింపుల్గానే ఉంది ఆర్టికల్, మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే వాడు అమౌంట్తో సహా ఇచ్చాడు, క్యాలిక్యులేషన్స్ లెక్కలతో సహా ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ ఈ యొక్క ఇండియా అనేది ఈ యొక్క సెకండ్ టెస్ట్లో గెలిచిందనమాట, ఆస్ట్రేలియా మీద గెలిచింది. సో అది పెద్ద ఏం కాదు. సో ఇదండి ఈరోజు హిందూ పేపర్ టోటల్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇనిషియల్గా చెప్పాను కదా, మీరు ఏమైనా ఫండింగ్ ఇవ్వదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.